కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చేస్తున్న మోసాలను ప్రజల్లో ప్రచారం చేయాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి స్క్రాప్ వెళ్లిపోతుందని, ఎవరు వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి. 2,32,000 ఎకరాలు ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చినాయి. ఇది మన సంస్థ మనం రాసుకున్నటువంటి లెక్క కాదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే చేసి ఇచ్చినటువంటి నివేదిక ఇది. క్రెడిట్ ఎవరికి పోతుంది? నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పోతుంది. అది 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి పోతుంది క్రెడిట్. అలాంటి సంస్థలను మనం బ్రాడ్గేజ్ లైన్ వేసుకుంటే, రైల్వే వేసుకుంటే, సంస్థలు తెచ్చి పెట్టుకుంటే వేలాది మంది నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్ పోయిన వాళ్ళు, పుట్ట చేత పట్టుకొని దుబాయ్కి పోయిన వారు, పుట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఒక చక్కటి తన ఊరు దగ్గరే తన పక్కనే పరిశ్రమ ఉంటే నడుచుకుంటూ పోయి, సైకిల్ మీద పోయి, మోటార్ సైకిల్ మీద పోయి ఉద్యోగం చేసుకొని రావచ్చు. ఈ హైదరాబాద్ యువత ఉద్యోగం పోతున్న కొంతమంది పాపం 15,000 రూపాయలు జీతం, 5,000 రూపాయలు కిరాయి, ఇంటి కిరాయి, భార్య పిల్లలు తినడానికి 10,000. ఇంటికి తల్లిదండ్రులకు ఏం పంపిస్తున్నాం? ఏం లేదు. ఇక కంప్యూటర్ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు బాగున్నాయి, జీతాలు బాగున్నాయి. ఈ మామూలుగా పనిచేసేటువంటి వ్యక్తులకు ఇక్కడ స్థానికంగా ఉంటే ఇంటికాడ బుక్కడు తినిపోయి పనిచేసేసి వస్తాడు. అలాంటి పరిశ్రమలు రావాలంటే రైల్వే బ్రాడ్గేజ్ లైన్ రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ కంటే చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇదివరకు ఎంపిక చేసిండ్రు. ఈయన 10 ఏళ్ళు చేసి, ఆయన 5 ఏళ్ళు చేసిండు. ఈ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేసిండ్రు అడగండి. ఏం లేదు, జీరో. ఏం చేసిర్రు అని ఒకటి అంటే మోసం చేసిర్రు, అది మాత్రం వస్తుంది. ప్రజలను మోసం చేసిర్రు, దగా చేసిర్రు. గాలి అనిల్ కుమార్ గారి గాలిలో ఇద్దరు కొట్టుకపోవాలి, ఇద్దరు. అంత జోరు గాలి ఉండాలి అనిల్ కుమార్ది. ఈ చెత్త సరికంతా పోవాలంతా. కాబట్టి మనమందరం, తమ్ముళ్ళందరూ, అన్నలు ఇక్కడ ఉన్నారు, వేదిక మీద పెద్దలు ఉన్నారు. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం 10-12 స్థానాలను తెచ్చుకోగలిగితే తిరిగి మన పార్టీకి మనకు పూర్వవైపు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. డెఫినెట్గా